సార్, కాపు జాగృతి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? దాని ముఖ్య ఉద్దేశాలు ఏంటి? అందరికీ నమస్కారం. మేము 2014లో కాపు జాగృతి అనే సంస్థని ప్రారంభించాం. అది పూర్తిగా ఇంటలెక్చువల్ ఫోరం. అంటే సంఘాలు చాలా ఉన్నాయి. గత 60-70 సంవత్సరాలుగా సంఘాలతో సామాజికంగా కాపు ఉద్యమంలో కాపుల కోసం పోరాడే సంఘాలు చాలా ఉన్నాయి. ఒకవేటి మోహన్ రంగా గారు ఉన్న సమయంలో కాపునాడు ఉద్యమం కానీ, ఆయన మీద ఏదైతే ఇతర వర్గాలు దాడులు చేసే సందర్భంలో ఆయన కోసం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కాపునాడు ఉద్యమం అనేది కొనసాగింది. ఆ రోజు పెద్ద బహిరంగ సభ జరిగింది విజయవాడలో. లక్షలాదిగా ప్రజలు కాపులంతా ఒక్కటై విజయవాడ వేదికగా గర్జించారు. ఆ రోజు మారిన పరిస్థితుల్లో కాపుల కోసం ఒక ఇంటలెక్చువల్ ఫోరం లాగా ప్రధానంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సమాజంలో ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళ ఆర్థిక మూలం మీద దెబ్బ కొడుతూ వాళ్ళని చిన్నాభిన్నం చేస్తూ ఇతర సామాజిక వర్గాలు కాపుల్లో ఉన్న ప్రముఖుల మీద వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల మీద విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయో మా వంతుగా మేము ఏదో ఒక మా సహాయం చేయాలి, మేము కూడా సామాజికంగా ముందుకు పోవాలనే ఆలోచనతో మేము ఆ రోజు ఒక ఇంటలెక్చువల్ ఫోరం వేదికగా ఆ రోజు కాపు జాగృతి అనేది ప్రారంభించడం జరిగింది. తదనంతరం ఆ పరిస్థితుల్లో ఏదైతే తునికి సంబంధించిన ఉద్యమం, ప్రధానంగా ముద్రగడ గారి కాపు రిజర్వేషన్ ఉద్యమం అనేది తెర మీదకి వచ్చింది. ఆ సందర్భంలో కాపు జాగృతి అనేది దాంట్లో చాలా కీలకంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ముద్రగడ గారు ఉద్యమం ప్రారంభించే ముందు మేము దాదాపుగా 12 సార్లు దాకా ఆయనతో భేటీ అవ్వటం, సమావేశం అవటం, ముద్రగడ గారిని కలుసుకోవడం జరిగింది ఆ రోజుల్లో. తర్వాత అప్పుడు నేను నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సందర్భంలో వారిని మేము తీసుకొచ్చి నెంబర్ 1 లైవ్లోనే కాపు ఉద్యమం చేస్తానని పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ఆ ఉద్యమానికి సంబంధించి ప్రకటన చేశారు. ఆ విధంగా ఆ రోజు మనం కాపు జాగృతి అనేది ప్రారంభించడం, దాని తర్వాత ఏదైతే ముఖ్యంగా తునికి సంబంధించిన ఘటనలోనే సెక్షన్ 41 ఇంప్లిమెంట్ చేయాలి, కాపు ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను అరెస్ట్ చేసే ముందు వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగింది. అప్పుడు సెక్షన్ 41 ఇంప్లిమెంట్ చేయాలనేది మనం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సందర్భంలో సెక్షన్ 41 మనం ఇంప్లిమెంట్ చేయాలని హైకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో తర్వాత ప్రక్రియలో భాగంగా నోటీసులు తప్పనిసరిగా ఇచ్చి మాత్రమే ముందుకు పోవాల్సిన పరిస్థితిలో ఆ రోజు మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. కాపు జాగృతి దాంట్లో విజయం సాధించింది. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా ప్రజలకి ఏం సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఈరోజు మనం కార్తీక వనభోజనాల సందర్భంగా విజయవాడ వేదికగా ఇక్కడ దాదాపుగా ఒక 10,000 మంది ముఖ్యుల్ని, ప్రముఖుల్ని, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మన పెద్దలతో పాటు అందరితో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసి భోజనాలు చేసి అందరం మేమంతా ఒకటి ఐక్యత సమైక్యత నినాదంతో ముందుకు పోయే పరిస్థితుల్లో కాపు జాగృతి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు రంగిశెట్టి మంగబాబు గారు జిఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్గా చేశారు. వారు విశ్వ అనే ఒక సమాఖ్య, అంటే విశ్వ సంఘాల సమాఖ్య పేరు మీద మేము హైదరాబాద్ వేదికగా ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 7 ఎకరాల భూమి మేము పొందడం జరిగింది. దాంట్లో పెద్దలు దాదాపుగా 10 మంది దాకా ఉన్నారు. దానికి అధ్యక్షులుగా విశ్వ సంఘాల సమాఖ్యకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దాదాపుగా 10 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన పి రామ్మోహన్ రావు గారు ఐఏఎస్ రిటైర్డ్, ఆయన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. మా సోదరులు రంగిశెట్టి మంగబాబు గారు పెద్దలు ఆ సొసైటీకి, విశ్వ సంఘాల సమాఖ్యకి కార్యదర్శిగా ఉన్నారు. అంటే పూర్తి స్థాయి బాధ్యతలు సమాఖ్యకు సంబంధించి నిర్వహించే దాంట్లో కీలకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 7 ఎకరాల భూమి ఈ సొసైటీ సాధించింది. హైటెక్ సిటీ దగ్గర
యశోద హాస్పిటల్ పక్కన కాపు మరియు వర్గాలు ఏదైతే ఉన్నాయో తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు వీళ్ళందరూ కలిసి ప్రధానంగా బలిజ వీళ్ళందరూ కలిసి సౌత్ ఇండియా హబ్గా ఏర్పాటు చేసే ఒక భవనానికి, కాపు భవనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఎకరాల భూమి కేటాయించింది. దాంట్లో మన దగ్గర కృష్ణా జిల్లా కలెక్టర్గా చేసిన లక్ష్మీకాంతం గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ గారు, అదేవిధంగా హర్షవర్ధన్ గ్రూప్ 1 ఆఫీసర్ గారు, అదేవిధంగా ప్రధానంగా 2 రాష్ట్రాల్లో కీలకంగా ఉండి ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ చేసిన పివి రావు గారు, అదేవిధంగా ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ చేసిన టీవీఎన్ రావు గారు, నేను ఆ సొసైటీలో భాగస్వాములై ఉన్నాం. దాదాపుగా 10 మంది పెద్దలు దాంట్లో ఉన్నారు. దాంట్లో కీలకంగా ఉన్న వ్యక్తి పెద్దలు మంగబాబు గారు నేను కాపు జాగృతి ఫోరం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విజయవాడ వేదికగా చాలామంది పెద్దలు మాకు సహకరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ప్రధానంగా పూర్మామిళ్ళ ఈశ్వర్ గారు, అదేవిధంగా రాజేంద్ర గారు, అదేవిధంగా పెద్దలు విజయ్ గారు, యూత్ ఫోర్స్ నుంచి రక్కం శివశంకర్ గారు, అదేవిధంగా అల్లుడు సాంబశివరావు గారు, అంటే రంగా గారు, రాధా గారు బతికున్న సందర్భంలో వారికి నామకరణం చేశారు. అల్లుడు సాంబశివరావు గారు అని వారిద్దరూ నామకరణం చేశారు. ఆ అల్లుడు సాంబశివరావు గారు కూడా మా ఈ కార్యక్రమంలో ప్రధానంగా కీలకంగా ఉంటాం. దాదాపుగా పెద్దలు విజయవాడ వేదికగా ఒక 200 మంది పైన పెద్దలు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ వడ్డేశ్వరం ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమం, అంతకుముందు ఇది ఇప్పటం సమీపం అంటారు. గతంలో పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పెద్ద బహిరంగ సభ నిర్వహించారు ఇప్పటంలో. ఆ వడ్డేశ్వరంలో బాంబుల నాయుడు గారి తోటలో మనం ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రధాన లక్ష్యం అంటే అన్ని సామాజిక వర్గాలు కార్తీక వనభోజనాలు నిర్వహించుకునే ఆనవాయితీ ఉంది. కానీ విజయవాడ వేదికగా ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ, అదేవిధంగా శాసనసభ్యులు, రాజకీయ పార్టీల్లో వివిధ రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకుల్ని, నేతల్ని, అదేవిధంగా కుటుంబాలు, బంధువులు, కాపు వర్గాలన్నీ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళని ఆహ్వానించటం, పిలవటం, ముఖ్యుల ద్వారా, పెద్దల ద్వారా గ్రామాల్లో ఉన్న మా కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించడం జరిగింది. దాదాపుగా 10,000 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మేము కానీ, మా బృందం కానీ, కాపు జాగృతి టీం కానీ అందరం కలిసి ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే మనం ఐక్యత, సమైక్యత నినాదంతో కాపు జాగృతి పనిచేస్తూ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా విశ్వ సంఘాల సమాఖ్య జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక ఐకానిక్ బిల్డింగ్ని హైదరాబాద్లో కట్టి దానికి జాతి సంపత్తుగా, జాతి యొక్క ఆస్తిగా, వారసత్వాలకు అప్పజెప్పాలనే నానుడితో, ఆలోచనతో ఏదైతే నాయకత్వం సొసైటీకి బాధ్యతలు వహిస్తూ చేస్తూ ఉన్నారో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఐక్యత, సమైక్యత నినాదంతో మనం ముందుకు పోవటమే కాకుండా ప్రధానంగా ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఎదుర్కొనే ఇబ్బందులకి మా వంతుగా మా సామాజిక కోణంలో మా కాపు కులస్తుల్లో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి కాపు జాగృతి ద్వారా మేమున్నామనే భరోసా అందరం కలిసి కల్పించాలి. ఎవరైతే ఉద్యోగస్తుల్లో ప్రధానంగా అణగదొక్కబడుతూ ఉన్నారో, చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారో వారి పక్షాన, వ్యాపారస్తుల్లో వారి మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయో వారిని కాపాడుకోవటంలో కానీ, రాజకీయాల్లో ఉన్న మా పెద్దల పట్ల వివక్షత చూపిస్తూ అనేక దాడులు కొనసాగుతున్నాయో వారిని కూడా కాపాడుకునే ఒక ప్రక్రియ మా టీం అంతా కూడా చేసి వాళ్ళ పక్షాన నిలవాలని, రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న పెద్ద నాయకులకి మా వంతుగా ఉడతాభక్తిగా మేము కూడా నిలబడాలనే ఆలోచనతో, ఆశయాలతో కాపు జాగృతి పనిచేస్తూ అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. జీఎస్టీ ఎక్స్ చీఫ్ కమిషనర్ రంగిశెట్టి మంగబాబు గారు ఈరోజు మనతో ఉన్నారు.
కాపుకి సంబంధించిన సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి అందరి మనసులో అంటే ఒక సంకల్పాన్ని తీసుకురాగలం అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కాపు కార్తీక వనభోజన మహోత్సవానికి వచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు. ఐక్యత, అభివృద్ధి, అధికారం, ఈ మూడు ఒక నినాదంతో కాపు జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ఇవాళ అంతా అక్కడ కలుసుకున్నాము. కాపులు ఒక తాటిగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళందరూ వివిధ భేదాలు లేవు, అందరూ ఒకటే అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఇంతమందిని జత చేసి అందరినీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ అభివృద్ధిని ఎలా సాధించాలి, ఈ ఐక్యతను ఎలా సాధించాలి, చివరికి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ రోజున ఇక్కడ మేము కొంతమందితో చర్చించి ఈ వనభోజనాల్లో ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇవాళ ఇక్కడ జరగటం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా అంతమందిని ఒక చోటకి తీసుకురావటం అనేది ఇది చాలా పెద్ద టాస్క్. ఈ టాస్క్ సాధించాలంటే ఒక క్రెడిబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ముందుకు వచ్చి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఓన్లీ కాపు జాతి అభివృద్ధికి ప్రయత్నిస్తే ఇది సాధ్యపడుతుంది. దానికోసం కొంత వాళ్ళ రిసోర్సెస్ కానీ, వాళ్ళ టైం కానీ, వాళ్ళ అదర్ ఎఫర్ట్స్ కానీ చేయాల్సి ఉంటుంది చాలామంది. అలా ముందుకు వచ్చిన కొంతమందితో కలిసి మేము విశ్వ సమాఖ్య అని ఒక సొసైటీని స్థాపించడం జరిగింది. ఇందాక సోదరుడు చందు జనార్దన్ చెప్పినట్లుగా ఒక సుమారు 7 ఎకరాల స్థలం కాపు జాతి కోసం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు మనకి అలాట్ చేయడం జరిగింది. చాలా ప్రైమ్ ల్యాండ్ అది. అక్కడ ల్యాండ్ దొరకటం చాలా దుర్లభం. అటువంటి స్థలంలో మనకి ఇచ్చారు వారు. వారికి వారి కుమారుడు కె తారక రామారావు గారికి మన కాపు జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆ స్థలంలో ఒక గ్లోబల్ సెంటర్ ఫర్ కాపు ఎక్సలెన్స్ అనే నినాదంతో ఒక ఐకానిక్ సెంటర్ని మేము ప్రారంభించబోతున్నాము. దీని కొరకు మన వరల్డ్లో ఉన్న అనేక దేశాల్లో ఉన్న కాపు జాతి అందరినీ ఏకం చేయడానికి మేము వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో పర్యటించి అందరినీ ఒక చోట తీసుకురావడానికి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. త్వరలో ఆ స్థలాన్ని ఇప్పుడు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. త్వరలో అక్కడ ఒక ఐకానిక్ బిల్డింగు, దానిలో వేరియస్ ఫెసిలిటీస్ అంటే కాపు వారికి చదువుకోవడానికి విద్యార్థులకు కానీ, అలాగే ఉద్యోగస్తులకు కానీ, ఉద్యోగార్థులకు కానీ, ఉమెన్కి కానీ, ఇంకా ఎవరికి ఎటువంటి అవసరం వస్తుందో ఆ అవసరానికి తగ్గట్టుగా అక్కడ వేరియస్ ఫెసిలిటీస్ పెట్టి జాతి మొత్తానికి దాన్ని అంకితం చేసి ఒక పర్మనెంట్ అడ్రస్ ఫర్ కాపు ఎంటైర్ వరల్డ్లో అలా డెవలప్ చేయాలని మా ఉద్దేశం. ఈ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లాంటి ప్రయత్నాల వల్లే మెల్లిగా మీరు అన్నట్టుగా కాపులు ఏదో ఒక రోజు వాళ్ళంతా యునైట్ అవ్వడానికి ఇది సాధ్యపడుతుంది. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు ఒక పని చేయాలంటేనే వాళ్ళంతటా వాళ్ళు ఇది చెయ్యాలని చెప్పి పూనుకోవాలి. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఒక మనిషి వల్ల అయ్యే పని అయితే కాదు. ఎందుకంటే చాలామంది చేతులు కలిస్తేనే ఇలాంటి కార్యాలు అనేవి జరుగుతాయి. కానీ వాళ్ళ మనసులో ఇది చెయ్యాలి, మనకి ఇప్పుడున్న జనరేషన్లో మనకేంటి మన లైఫ్ మనం చూసుకుందాం అనే ఇదిలో ఉన్నారు ప్రతి ఒక్క హ్యూమన్ అనేది. కానీ మనం ముందుకు వచ్చి ఇలా మన ప్రజలకి ఇలా చెయ్యాలి, ఇలా మంచిగా ఉండాలి, ఇలా అనగదొక్కుతున్నారు, ఇట్లా కాదు, ఇలా జరగకూడదన్న ఒక ఐడియా మీ అందరిలో, అంటే ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరి చేయగలిగారు కదా. ఇది ఎలా స్టార్ట్ అయ్యింది? అంటే ఏ వ్యక్తి దగ్గర ఈ ఆలోచన అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా రాగలిగింది? ఇది ఈ ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఇది ఇవాళ రోజున చేసింది కాదు. ఇది ఈ ఐక్యత అనే నినాదంతో ఎంతోమంది చేస్తూ వచ్చారు. కొంతమంది అది చాలా వరకు ఐక్యత సాధించారు. రాజకీయంగా కొంతమంది చాలా ముందుకు తీసుకుని వెళ్ళారు. అలాగే ఆర్థికంగా, సామాజికంగా కూడా కొంతమందికి చాలా వరకు కాపుల్ని ముందుకు తీసుకొచ్చారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చాలామంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సాక్రిఫైస్ చేయాలి. వాళ్ళ లైఫ్లో కొంత సాక్రిఫైస్ చేసి ముందుకు తీసుకెళ్తే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళంతా ముందుకు వస్తారు. ఇప్పుడు ఆ ప్రయత్నం స్టార్ట్ అయింది. అది మెల్లిమెల్లిగా అది ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం అవుతూ వస్తూ ఉంది.
సో ఈ ఏదైతే ఈ ల్యాండ్ మనకు అలాట్ అయిందో ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా, అంటే దీన్ని మేము ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళటం వల్ల ఈ పాయింట్ని పట్టుకొని చాలామంది ముందుకు వచ్చారు. సో ఒక ట్యాంజిబుల్గా మేము ఇది చేస్తున్నాము అని తెలియజేయటం వల్ల అందరూ ముందుకు వస్తున్నారు. ఇది డెఫినెట్గా నాకైతే గట్టి నమ్మకం. త్వరలో ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టదు, త్వరలోనే కాపులంతా ఒక తాటి మీదకి వచ్చే పరిస్థితి, సమయం, సందర్భం వచ్చింది. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా మిగతా కాపు సంఘాల వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందంటే, వాళ్ళ స్పందన ఎలా వచ్చింది? ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా మేము ఈ కార్యక్రమం గురించి ప్రచారం చేశాము. అక్కడ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా చాలామంది ఎవరైతే సంఘాలు అయితే ఉన్నారో వాళ్ళంతా కలిసి అసలు ఈ కార్యక్రమం చేపట్టడానికే ఒక దాదాపు 20-30 మంది సంఘాలు కలిసి వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఒక కమిటీలాగా ఫామ్ చేసి ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇది ఒక చాలా 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 ఒక ప్రోత్సాహదాయకమైన సందేశం. అలాగే ఇట్లాగే ముందుకు తీసుకెళ్ళడానికి విజయవాడలో మేము ఇంకా కొన్ని మీటింగ్స్ పెట్టదలుచుకున్నాము. పెట్టి ఈ టెంపోని ఎలాగ కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్లాలని మా ధ్యేయం.